5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినా గట్టి పోటీనిచ్చామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. గాయంతో బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై బౌలింగ్ చేయకపోవడం అసహనానికి గురిచేసిందన్నాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 162 పరుగుల లక్ష్యంతో 2 ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఉస్మాన్ ఖవాజా 45 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 41 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ 38 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. వెబ్స్టాన్ 34 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లో ప్రసిద్ధి కృష్ణ 65 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ 69 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. వెన్ను గాయం తిరగబెట్టడంతో 2 ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ చేయలేదు. ఇది ఆసీస్ కి కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ సిరీస్ లో 32 వికెట్లు తీసిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డునైతే గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన బుమ్రా ఈ సిరీస్ లో ఓడినా గట్టి పోటీనిచ్చామని తెలిపాడు. గాయంతో బౌలింగ్ చేయకపోవడం అసహనానికి గురిచేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరాన్ని మనం గౌరవించాలి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను అంగీకరించాల్సిందే. ఈ సిరీస్ లోనే బౌలింగ్ కి అనుకూలంగా ఉన్న ఈ వికెట్ పై బౌలింగ్ చేయకపోవడంపై బాధగా ఉంది. తొలి ఇన్నింగ్స్ తర్వాతే ఎన్నునొప్పితో కాస్త అసౌకర్యానికి గురయ్యాను. ఈ ఉదయం మా ఆటగాళ్లతో నమ్మకం గురించి మాట్లాడాను. తొలి ఇన్నింగ్స్ మధ్యలోని నేను దూరమైన మిగతా బౌలర్లు బాధ్యత తీసుకుని అద్భుతంగా రాణించారు. అదే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపే ప్రయత్నం చేశాను. మా వ్యూహాలను అమలు చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఈ సిరీస్ మొత్తం మేము అద్భుతంగా పోరాడాం. ఈ రోజు కూడా ఆసీస్ను ఇబ్బంది పెట్టాం. ఇదో అద్భుతమైన సిరీస్. ఈ సిరీస్ తో జట్టుగా చాలా విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా చాలా అనుభవాన్ని పొందాం. చాలా మంది కుర్రాళ్ళు ఈ సిరీస్ తో అనుభవంతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. అవి భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో అనే విషయాన్ని నేర్చుకున్నారు. ఈ సిరీస్ గెలిచిన ఆసీస్ కు అభినందనలు. మేం మా తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చారు.